హాయ్ అండి, అందరూ బాగున్నారా? నిన్న పచ్చి కొబ్బరి శనగపప్పు ఫ్రై రెసిపీ పెట్టాను కదండి. ఆ రెసిపీలో మీకు చెప్పాను కదా, ఈ వాటర్ని వార్చుకున్న వాటర్తో శనగ కట్టు చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఈరోజు రెసిపీ శనగ కట్టు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం శనగపప్పు ఉడిపోయిన తర్వాత వార్చేసుకుంటాం కదండి, ఆ వాటరేనండి. ఈ వాటర్లో మనకి పులుపు తగ్గట్టు చింతపండు, చిటికెడు పసుపు, ఉప్పు, రుచికి తగ్గ ఉప్పు, కారాలు వేసేసుకుని, అలాగే పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చిని, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, మీకు నచ్చితే టమాటా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి రుచి. అలా వేసి అన్నీ బాగా మరగనిచ్చేసుకోవాలండి. ఇలా మరిగిన దాన్ని తాలింపు పెట్టేసుకోవడమేనండి. మనం పండగలకి అయ్యి బూరెలు అయ్యి చేసుకుంటాం, అప్పుడు వాటర్ ఎక్కువ, పప్పు ఉడకపెట్టాక వాటర్ ఎక్కువ వస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా మరిగిన చారుని పక్కకు పెట్టుకుని, ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు వేగాక మనం మరిగిన చారును కూడా దాంట్లో పోసేసుకుని, ఇంకా లాస్ట్గా కొత్తిమీర చల్లి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, శనగ కట్టు చారు రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే పచ్చి కొబ్బరి శనగపప్పు రెసిపీ పెట్టాను కదా, ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఈ వీడియో నా ఛానల్ నేమ్ కింద లింక్ పెడతాను, చూసి